హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో అయితే చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఏదైనా ఇన్షాట్లో వీడియో ఎడిటింగ్ చేసే ముందు డేటా ఆఫ్ చేసుకోండి. మనకు అవసరమైనప్పుడు మళ్ళీ డేటా అయితే ఆన్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక లిరికల్ సాంగ్కి మన ఫొటోస్ పెట్టి ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి, సాంగ్ డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టా నుంచి కానీ మీ ఇష్టం. నేనైతే ఈ సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ సాంగ్ మన ఫొటోస్కి పెట్టి ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను, చూడండి. ఇక లేట్ చేయకుండా మీ వీడియో ఎడిటర్ యాప్ ఇన్షాట్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి, న్యూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అక్కడ కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఫొటోస్ లేదా మీరు వీడియోకే లిరికల్ సాంగ్ పెట్టుకోవాలనుకున్నారా, వీడియో కానీ ఫొటోస్ అయితే పెట్టుకోండి. నేనైతే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాక కింద గ్రీన్ కలర్ సింబల్ రైట్ మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేశాను. ఇలా మనకు వీడియో చిన్నగా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇలా రకరకాలుగా యూట్యూబ్ అని, ఇన్స్టా అని, టిక్టాక్ అని పెద్దగా చిన్నగా అయితే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేనైతే టిక్టాక్ పెద్దగా ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. క్యాన్వాస్ యాప్ ఉంది కదా, అందులో చేసుకోవాలి. ఇది మనకి ఇష్టం వచ్చిన సైజులో చేసుకున్నాక ఒక ఫోటోని క్లిక్ చేసి మనకు ఎన్ని సెకండ్స్ కావాలో దాన్ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా మనకు ఏ ఫోటో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు అడ్జస్ట్ చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దగా అయినా చేసుకోవచ్చు. నేనైతే అవి కొంచెం కొంచెం చిన్నగా వచ్చేలాగా అయితే అన్ని ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. దీనికి ఏదైతే సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో నేను చెప్తాను నెక్స్ట్. ఫస్ట్ అయితే అక్కడ ఇన్షాట్ అని అయితే ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయాలి. దానిపై క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫ్రీ రిమూవ్ పై క్లిక్ చేస్తే ఆ ఇన్షాట్ అనేది ఒక ఉంది కదా హెడ్లైన్ లాగా, అదైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు మ్యూజిక్లోకి అయితే వెళ్ళండి, సెకండ్ ఆప్షన్. మళ్ళీ మ్యూజిక్ క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆడియో ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ వస్తాయి. నేనైతే ఈ సాంగ్ డౌన్లోడ్ చేశాను కాబట్టి అది క్లిక్ చేశాను ఆ సాంగ్ కోసం. ఆ సాంగ్ క్లిక్ చేస్తే మనకైతే ఆ వీడియోస్కి ఆ సాంగ్ ప్లే అయితే అవుతుంది. రైట్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో ఆ లిరికల్ సాంగ్ని అడ్జస్ట్ చేసి దాన్ని క్రాప్ అయితే చేసుకోండి. ఆ షేర్ చాట్ నేమ్స్ రాకుండా చేసుకొని దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద ఇట్లా స్క్రోల్ చేస్తే బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఒక వైట్ కలర్లో అయితే ఆ సాంగ్ కనిపిస్తుంది, మిగతా బ్యాక్గ్రౌండ్ అయితే కనిపించదు. ఫిల్టర్ ఇవన్నీ మీరైతే సెట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, క్రాప్ చేయండి దాన్ని నేమ్స్ కనిపించకుండా. అది మీరు చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా పెట్టుకోవచ్చు సైజ్ అనేది. ఇప్పుడు మనకు చూడండి, మన ఫొటోస్ ఎడిటింగ్కి అయితే ఇప్పుడు మన ఫొటోస్కి లిరికల్ సాంగ్స్ అవి అయితే వస్తున్నాయి కదా ఇట్లా. మరి ఇంతేనా, ఇంకేమైనా కొత్తగా కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇందులో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి ఎలాగో చెప్తాను, చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా నెక్స్ట్ ఫొటోస్ అవి సరిపోలే ఆ సాంగ్కి అంటే మీరు నెక్స్ట్ కూడా క్లిక్ చేసి పెట్టవచ్చు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ప్లస్ సింబల్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంకిన్ని కావాల్సిన ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని ఫొటోస్ అయినా పెట్టి చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ప్లే చేస్తే చూడండి, ఆ లిరికల్ సాంగ్కి మన ఫొటోస్ అయితే చాలా చక్కగా వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇలా మీరు ఒకవేళ ఆ సాంగ్ కొంచెం ఉండి ఫొటోస్ ఎక్కువైనాయి అనుకో, ఆ ఫోటోపై క్లిక్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకు ఆ ఫొటోస్ అయితే డిలీట్ అవుతాయి. ఇక్కడ నాకు పాట సరిపోలేదు, కొంచెమే ఉంది కాబట్టి ఫొటోస్ అయితే డిలీట్ చేశాను. ఇలా ఈ విధంగా అయితే మనకు ఒక వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి వీడియోపై దిల్ సింబల్ అలా రావాలంటే పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి మళ్ళీ పిఐపి దగ్గర వెళ్ళి రైట్ కార్నర్లో మెటీరియల్ అని ఉంది కదా, అక్కడ మనం డేటా ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్స్ అయితే అక్కడ ఉంటాయి, కొన్ని ఎఫెక్ట్స్లు. డేటా ఆన్ చేసుకొని అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయితే అయిపోతాయి. అప్పుడు మనము అది సెలెక్ట్ చేసుకుంటే మన ఫొటోస్కి అయితే ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం దానిపై క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకొని పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ అయితే మనకు కొంచెం వరకే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి
పైన ఉన్న ఆప్షన్స్ క్లిక్ చేస్తే డూప్లికేట్ అని అయితే ఉంటుంది కదా, అది ఇట్లా మోర్ టైమ్స్ క్లిక్ చేస్తే మనకు వీడియో మొత్తం అయితే ఆ ఎఫెక్ట్ అయితే చూస్తుంది. ఇలా మనమైతే ఆ ఎఫెక్ట్ వీడియో మొత్తానికి వచ్చేలాగా అయితే పెట్టుకోవచ్చు. మన వీడియో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయిందో. అండ్ ఇంకా ఎఫెక్ట్స్, ఫిల్టరు అని చెప్పాను కదా, అవి కూడా చూద్దాము. ఇప్పుడు ఎఫెక్ట్స్లో ఏముంటాయి అయితే చూద్దాం. ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్, ఏఐ ఎఫెక్ట్, ఫిల్టరు అని అయితే ఉన్నాయి కదా. ఫిల్టర్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అది బ్లాక్గా కానీ, ఇంకొంచెం బ్రైట్గా కానీ, ఇంకొంచెం కలర్ లో కానీ, బ్లాక్ అండ్ వైట్ కానీ, ఇలా మనకు ఏ కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఫిల్టర్ అనేది మనం తెలిసిన విషయమే. ఇలా మనం ఏ ఫిల్టర్ అయినా యూజ్ చేసుకొని అవి ఆ ఫిల్టర్ అయితే వాడుకోవచ్చు. ఇది ఫిల్టర్ యొక్క ఆప్షన్స్ అండ్ క్రియేటివిటీస్. అండ్ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎఫెక్ట్ అండ్ ఏఐ ఎఫెక్ట్ అని. అవి చూద్దాం. ఎఫెక్ట్ ఆర్ ఏఐ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకున్న సింగిల్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తాం కదా, దాన్ని డబల్గా క్రియేట్ చేసుకోవచ్చు. చుట్టూ ఏదైనా బార్డర్ లైన్ వచ్చేటట్టు క్రియేట్ చేసుకోవచ్చు. మన ఫోటో యొక్క ఇమేజ్ యొక్క షాడో వచ్చేలాగా చేసుకోవచ్చు. లేదా మన చుట్టూ ఒక లైటనింగ్ కానీ, ఇలా లైట్స్ కానీ పెట్టుకోవచ్చు. చూడండి, చాలా ఆప్షన్స్ అయితే ఇన్షాట్లో మీకు తెలియని, మనకు తెలియని కూడా చాలా ఉన్నాయి. ఇన్షాట్ని యూజ్ చేసుకుంటే మన వీడియో క్రియేటివిటీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనకు వచ్చిన ఎఫెక్ట్ అయితే కొన్ని అవైలబుల్లో ఉండవు, మనీ అడుగుతుంది, అవి స్కిప్ చేసేయండి. మీకు ఉన్న దాంట్లోనే మనం వీడియోని మంచిగా చేసుకోవచ్చు. ఇది ఏఐ ఎఫెక్ట్ యొక్క ఫిల్టర్స్. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మనము చూడండి, చూపిస్తాను స్క్రీన్ మీద. ఎఫెక్ట్ ఇప్పుడు జూమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇట్లా జూమ్గా వస్తుంది కదా, అట్లా జూమ్ చేసినట్టయితే మనకి ఇట్లా వస్తుంది చూడండి. జంప్ జూమ్ అవుట్, జూమ్ ఇన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో ఎఫెక్ట్స్లో. అండ్ ఇలా మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన వీడియో అనేది చూసే వాళ్ళకు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకోటి థ్రిల్ అంటే ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది. ఇట్లా మనకి ఇష్టం వచ్చిన ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. రోల్ అంటే మన వీడియో, మన ఫోటో ఇలా ఒకసారి రోల్ అయితే అవుతుంది. ఈ రోలింగ్ అనేది ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. అలాగే సేమ్ యాజ్ చిన్నగా రోల్ అయ్యేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్స్లో అయితే చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇలా మీకు నచ్చిన విధంగా అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక పక్కన రైట్ మార్క్ ఉంది కదా, ఆ రైట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. కొన్ని ఇన్షాట్ ప్రో అని కొన్ని ఎఫెక్ట్స్ అయితే రావు, వాటిని అయితే స్కిప్ చేసేయండి. వచ్చిన ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకొని మన వీడియోని అయితే చక్కగా చేసుకోవచ్చు ఎడిటింగ్. ఇలా చూడండి, మన వీడియో ఇలా బ్లర్ అయ్యేటట్టు, ఇలా షేక్ అయ్యేటట్టు చాలా బాగా వస్తుంది. ఫ్లాష్ అని, అట్లా అని ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇన్షాట్లో అయితే చాలా మంచిగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మన వీడియో అయితే అయిపోయింది. చూసేద్దాం ఇప్పుడు మన వీడియో ఎలా వచ్చిందో. అంతే, వీడియో అయితే సెలెక్ట్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మనకు సేవ్ కానికి కొంచెం టైం అయితే అడుగుతుంది. ఆ సేవింగ్ టైంని కొంచెం ఓపికతో చూడండి. 100% అయిపోయినాక వెయిట్ చేయండి. వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇన్షాట్లోనే ఉండండి, ఇది డౌన్లోడ్ అయ్యే వరకు చాలా తొందరగా డౌన్లోడ్ అవుతుంది. అంతే, మన గ్యాలరీలోకి అయితే వచ్చేసినట్టే. ఒకసారి మీ గ్యాలరీ అయితే ఓపెన్ చేయండి. చూడండి, గ్యాలరీ ఓపెన్ చేస్తే ఆ వీడియో మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్లోనే ఉంటుంది కదా, ఇప్పుడు డౌన్లోడ్ అయింది. చూడండి, వీడియో అయితే చాలా చక్కగా క్రియేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.